ఆత్మబంధువులందరికీ నమస్కరిస్తూ 21వ రోజు సోపానాలు డి రేవతీదేవి గారి మరొక గొప్ప ఆణిముత్యమనే చెప్పాలండి. ఎంతోమందికి ఎన్నో ప్రశ్నలు ఉదయిస్తూ ఉంటాయి. వాటికి మాస్టర్స్ ఇస్తున్న జవాబులు ఇవి. ఈరోజు ప్రశ్న, ప్రకటం అవ్వటం లేదా ఆలోచన ఘనీభవించి జరగటం అని చెప్పారు కదా, దాన్ని నేను ఎలా చేయగలను? జవాబు, కొంతవరకు మీరు దాన్ని మీ జీవితంలో ఇప్పటికే చేస్తున్నారు. ఉదాహరణకు, మీకు సెలవులకు న్యూజిలాండ్కి వెళ్ళాలని అనిపించవచ్చు. మీరు దాని గురించి ఎంతగానో అనుకుంటారు. మీరు అక్కడికి వెళ్ళినట్లు, అక్కడి వేడి నీటి ఓటలు, అందమైన దృశ్యాలు ఎంజాయ్ చేస్తున్నట్లు ఊహించుకుంటారు. అక్కడికి వెళ్ళి ఎంజాయ్ చేసే అంత డబ్బు కానీ తీరిక కానీ ఇప్పుడు మీకు లేవు. విచిత్రమైన ఘట్టాలు జరగటం మొదలు పెడతాయి. ఈ ఏడాదిలో ముందుగానే మిమ్మల్ని సెలవులకు వెళ్ళమంటాడు మీ బాస్. ఎందుకంటే తర్వాత మీతో చాలా పనుందంటాడు. మీ సాటి ఉద్యోగిని తాను న్యూజిలాండ్కి చెందిన దాన్నని, ఒక ఏడాది పాటు అక్కడికి వెళ్తున్నానని చెప్తుంది. మీరు న్యూజిలాండ్కి ఎప్పుడైనా వస్తే మిమ్మల్ని తన కుటుంబంతో కలిసి ఉండమని ఆహ్వానిస్తుంది. మీరు ట్రావెల్ ఏజెన్సీ పక్కగా వెళ్తూ రాబోయే కొన్ని నెలల వరకు న్యూజిలాండ్కి వెళ్ళే విమాన ఛార్జీల్లో ప్రత్యేకమైన రేట్లు ప్రకటించడం చూసారా? చాలా తక్కువ ధరకే మీరు వసతిని, విమాన ఖర్చుల్ని, తీరికను ఎలా ఏర్పరచుకున్నారో దీనినంతా మీరు అంతశ్చేతనంలో చేశారన్నమాట. ఇక ఇప్పుడు పూర్తి స్పృహతో ఉన్నప్పుడే మీరు కోరుకున్న దాన్ని ఎలా నిజం చేసుకోవాలో మీరు నేర్చుకోవాలి. దానిని ఇలా చెయ్యాలి. మీరు ఏ వస్తువు కావాలనుకుంటారో దానిని చెప్పండి. మీకు అది కావాలని, దానివల్ల మీకు చాలా చాలా మంచి జరుగుతుందని దానికి చెప్పండి. దానివల్ల మీకు ఏదైనా చెడుగు జరిగేటట్లయితే, ఇతరుల సంకల్ప స్వేచ్ఛకు భంగం కలిగించేటట్లయితే అది జరగకుండా ఉండటానికి సిద్ధపడి ఉండండి. మీకు కావలసిన దాన్ని ఊహాచిత్రంగా మీ మనసులో ఏర్పరచుకొని దానికి మీ ఎమోషనల్ ఫీలింగ్స్ని చేర్చండి. ఎమోషన్ చేర్చటం వల్ల అది త్వరగా మీకు జరుగుతుంది. ఉదాహరణకు సంతృప్తి, ఆనందం, సంతోషం, ప్రేమ లాంటి ఎమోషన్స్ అన్నమాట. దృశ్యరూపంగా ఉన్న ఆ జ్ఞాపకాన్ని ఒక ముఖ్యమైన ప్రదేశంలో ఉంచండి. ఒక వ్యాపార ప్రకటనలాగా లేదా గీసిన ఒక బొమ్మలాగా మీ మంచం పక్కన టేబుల్ మీద ఉంచుకోండి. మీరు లక్ష్యం చేసిన వస్తువు మీ దగ్గరికి చేరుకున్నట్లుగా, అది మీ జీవితంలో భాగమైపోయినట్లుగా ఊహించుకోండి. అది మీ దగ్గరికి వస్తోందన్న విశ్వాసంతో ఉండండి. మీరు ఊహించుకున్న వివరాలని మరీ గట్టిగా పట్టుకొని ఉండవద్దు. ఉదాహరణకు, మీరు ఎర్ర టమాటా కావాలనుకున్నారు. ఆకుపచ్చ టమాటా ఆఫర్ వస్తే తిరస్కరించవద్దు. ఆకుపచ్చ దానికి ఎర్ర పెయింట్ వేసుకోవచ్చు కదా. ఓపికతో ఉండండి. విశ్వం మీరు అనుకున్న టైం లోపల కాకుండా తాననుకున్న టైం లోపల మీకు ఆ వస్తువును తెచ్చిస్తుంది. ఆ వస్తువును సాధించడం కోసం కొంత ప్రయత్నం చేయడానికి సిద్ధపడి ఉండండి. అంటే సగం డబ్బు కూడబెట్టడం, పోటీల్లో పాల్గొనటం, దానికోసం మంతనాలు చేయటం లాంటివి అన్నమాట. ఓకే మాస్టర్స్, మళ్ళీ రేపటి రోజున మరొక ప్రశ్నకి జవాబుతో మీట్ అవుదామా అండి. థ్యాంక్ యూ వెరీ మచ్.